హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకురాబోతుంది కూటమి ప్రభుత్వం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం 50 సంవత్సరంలోకే కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసుకునే వారందరికీ కూడా మరి ఈ నేపథ్యంలో శుభవార్త అయితే తీసుకొచ్చారన్నమాట. ఏపీలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక్కొక్క కొత్త జిల్లాకు వెళ్ళి మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి డిసెంబర్ 1వ తేదీన ఏలూరు జిల్లాలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారండి. అయితే అక్కడ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క కొత్త పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే చెప్పేశారనమాట. అక్కడ ప్రజల యొక్క బాగోగులను కూడా ఆయన దగ్గరుండి తెలుసుకోవడం జరిగిందండి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొత్త పెన్షన్దారులు అందరికీ కోసం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నటువంటి ఆయన మరి కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగిందండి. 2025 డిసెంబర్ నెలలోనే మరొక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 ఏళ్లకే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక నూతన సంవత్సరం సందర్భంగా అంటే జనవరి 1వ తేదీ నుంచి 2026 జనవరి 1వ తేదీ నుంచి ఒక పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆయన ఈ భాగంగా చెప్పడం అయితే జరిగింది. ఈ 50 ఏళ్లకి పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. మరి ఇక ఈ 50 ఏళ్లకే పెన్షన్ కొత్త పెన్షన్స్ అనేవి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ అలాగే వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేయవచ్చు అనమాట. ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మరి గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేంటంటే మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింకప్ చేసుకోవాలండి. ఎవరైతే 2024 అక్టోబర్ 1 కన్నా ముందుగానే ఆధార్ కార్డుని ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డుతో ఆధార్ కార్డుని అనుసంధానం చేసుకోవాలన్నమాట. ఇలాగ మీరు పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకుంటేనే మీకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. మరి ఈ అవకాశాన్ని డిసెంబర్ 31, 2025 లోపు ఖచ్చితంగా అయితే మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కనుక చేసుకోకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డు అనేది వర్క్ చేయడం ఆగిపోతుందన్నమాట. ఎవరైతే అంటే బ్యాన్ చేయడం కూడా జరుగుతుందండి. దీనివల్ల మీ యొక్క బ్యాంకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుందండి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఆధార్ కార్డు అప్డేట్ కానీ, రేషన్ కార్డు, అలాగే అదేవిధంగా పాన్ కార్డు, అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్, దీంతో పాటుగా ఈకేవైసీ ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఏమైనా చేయించుకోవాలన్నా కూడా మీరు ఈ యొక్క డిసెంబర్ మంత్ 31వ తేదీ వరకు చివరి తేదీ అనమాట. చాలా ఇంపార్టెంట్ మంత్ అండి డిసెంబర్ మంత్ అనేది. డిసెంబర్ 31 లోపు మీరు ఇవన్నీ కనుక చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం వల్ల బెనిఫిట్ కానీ మీరు పొందలేరు అనమాట. అంటే 2026లో సూపర్ 6 పథకాలు అనేవి మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు కాబట్టి మరి అలాంటి పథకాల నుంచి వచ్చే డబ్బులే మీకు రావన్నమాట. ఉదాహరణకు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ పథకాలు మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పథకాలను కొత్తగా ప్రారంభిస్తారు కాబట్టి ఈ పథకాల నుంచి డబ్బులు మీరు పొందాలి అంటే మీరు డిసెంబర్ 31 లోపు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీకు కొత్తగా పెన్షన్ రావాలన్నా, తల్లికి వందనం రావాలన్నా, ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకాలు, ఇలా పలు రకాల పథకాలు ఉన్నాయి కదండి, సూపర్ 6 పథకాలు. ఇవేమి రావాలన్నా కానీ మీరు ఇందాక నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలన్నమాట. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి 50 సంవత్సరాల పెన్షన్స్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ని పెంచిందే కానీ కొత్త పెన్షన్స్కి అయితే అవకాశం అయితే ఇప్పటివరకు కల్పించలేదన్నమాట. ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల పైనుంచి ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం కొత్తగా అర్హత సాధించిన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కానీ ఎక్కడా కూడా మరి యొక్క కొత్త పెన్షన్స్ గురించి ఊసేలేదు. కొత్త పెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కదండి. ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం కూడా దాదాపుగా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నెల డిసెంబర్ 1వ తేదీన ఏలూరులో ఆయన పర్యటించడం జరిగిందండి. కొత్తగా అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ యొక్క కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పిస్తాము, ఆ దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగిందనమాట. డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మీకు జనవరి 1 నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ అందరితో పాటు సమానంగా అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 ఏళ్ళకే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూసే వారందరూ కూడా దాదాపుగా చాలామంది ఒక 6 లక్షల పైమాట అండి, 6 నుంచి 8 లక్షల వరకు కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ 50 ఏళ్ళకే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 50 ఏళ్ళకి పెన్షన్కి సంబంధించి అప్డేట్ తీసుకురావడమే కాకుండా ఎవరైతే వితంతు పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా అవకాశం అయితే కల్పించింది. దీంతో పాటుగా 50 ఏళ్ళకే పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే 50 సంవత్సరాలు వయసు పూర్తి నిండి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటువంటి సూపర్ 6 పథకాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన అమలు చేస్తూ ఉన్నారండి. మరి ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట. మేము అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి 50 ఏళ్ళకే పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి ఆయన అధికారికంగా బహిరంగంగా సభలో హామీ ఇచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అండి. తాజాగా డిసెంబర్ నెలలోనే కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఆధారంగా పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరిగిందనమాట. అంటే ఒక్క డిసెంబర్ నెలలోనే. మరి మరి తర్వాత ముందు మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా చూసుకుంటే కనుక 1,00,000 మంది పైనే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఈ యొక్క వితంతు పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారండి. ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించేటటువంటి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చాలామంది లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కూడా పంపిణీ చేస్తోందండి. ప్రతి నెల కూడా ఎక్కడ ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఏదైతే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద మరి వితంతు మహిళలకి పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా 50 ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారన్నమాట. ఈ పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వర్తిస్తుందండి. ఓసీ కులాలకి ఒక 50 ఏళ్ల పెన్షన్ అనేది రాదనమాట. ఇక ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎస్టీ కులాల వారికి 50 ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉంది. ఇక ప్రస్తుతం ఎస్సీ కులాల వారికి అదేవిధంగా బీసీ కులాల వారికి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ అనేది ప్రారంభించారండి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలు పైబడినటువంటి బీసీ కులాల వారికి యొక్క ప్రభుత్వం యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక రెండవ పెన్షన్ వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్ అండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఒంటరిగా భర్తను విడిచిపెట్టి దూరంగా ఉంటూ ఉన్నారో అలాంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే భర్త నుంచి దూరంగా 1 సంవత్సర కాలం నుంచి దూరంగా ఎవరైతే మహిళలు ఉంటారో అదేవిధంగా మరి వయసు దాటిపోయినా కానీ పెళ్లి కానిటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్కి అర్హులు అనమాట. కాబట్టి మీరు ఈ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కనుక ముందుగా మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒంటరి మహిళా సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు దాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుందండి. దాని సచివాలయంలో మీరు పెన్షన్తో పాటు ఈ దరఖాస్తును కూడా ఈ యొక్క అప్లికేషన్ కూడా దరఖాస్తుకి జత చేసి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వెంటనే మీకు ఒంటరి మహిళ పెన్షన్ కింద మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే చేనేత కార్మికులు 50 ఏళ్ళకు పైబడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్ అనేది ఖచ్చితంగా రావడం అయితే
జరుగుతుందన్నమాట. మీరు చేనేతకు సంబంధించినటువంటి వారైతే చేనేత శాఖకు సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు నెలకి 4,000 రూపాయల పెన్షన్ అనేది గవర్నమెంట్ వారు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు కానివ్వండి, మరి చేతి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి యొక్క చేతి పనులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా 55 సంవత్సరాలు నిండంగానే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మామూలుగా అయితే వృద్ధాప్య పెన్షన్ అన్ని కులాలకి సంబంధించి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఇక్కడ 25 కేటగిరీలకి సంబంధించి అంటే చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైలర్సు, గీత కార్మికులు, అలాగే మనకి ఇందాక చెప్పినట్టు చేనేత కార్మికులు కానివ్వండి, ఇంకా డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, ఇక్కడ రకరకాల కేటగిరీలకు సంబంధించి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. వారందరికీ కూడా 50 సంవత్సరాలు దాటంగానే మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీకు విఆర్ఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మండల స్థాయిలో ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి తెచ్చుకొని ఆ సర్టిఫికేట్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులో ఖచ్చితంగా 50 ఏళ్ళు అనేవి నిండి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలండి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్, సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి. ఇవన్నీ అర్హతలు మీకు ఉంటే కనుక మీరు ఈ డిసెంబర్ నెలలో అప్లై చేసుకుంటే జనవరి 26 నుంచి 2026 జనవరి 1వ తేదీ నుంచి మీ యొక్క కొత్త పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అద్భుతమైన అవకాశం అండి. దీంతో పాటుగా మనకి 60 సంవత్సరాలు దాటిన వృద్ధాప్య పెన్షన్ మాట ఏమిటంటే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీరు ఒకసారి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ పూర్తి సమాచారం అక్కడ ఉన్న అధికారులు మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మనకి సమావేశాలు అయితే జరుగుతున్నాయండి. బడ్జెట్లో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులతోటి, సమస్యలతోటి, అధికారులతోటి చర్చించి ఈ యొక్క పెన్షన్స్ పైన కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా వికలాంగుల పెన్షన్ అనేది మరి కొంతకాలంగా నిలిపివేయడం జరిగిందండి. ఎందుకంటే వికలాంగులకి వెరిఫికేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా వికలాంగులకి సంబంధించి పెన్షన్ అనేది అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే సూపర్ 6 పథకాలని అమల్లోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం మరి మనకి ఎన్నో రకాల పథకాలను అమలు చేసిందండి. ఈ పథకాలతో పాటు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం 50 ఏళ్ళ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జనవరి నుంచి కూడా మీకు కొత్త పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. పెన్షన్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇది. దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు వెంటనే కామెంట్ రూపంలో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.